సార్ చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ వింగ్ వాళ్ళంతా వచ్చి మీకు జగ్గంపేట నియోజకవర్గంలో సపోర్టివ్గా తిరుగుతూ ఉన్నారు. దాన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు, ఎలా చెప్తారు వాళ్ళకి? చాలా సంతోషం. ఈరోజు మన మేడపాటి వెంకట్ గారు అలాగే ఆయన మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈరోజు మమ్మల్ని కలవడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా ఒకటే లక్ష్యం ఏంటంటే మన జగనన్న గారిని మళ్ళీ రెండోసారి కూడా గెలిపించుకోవాలి, మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం స్థాపించాలి అన్న ఒక లక్ష్యంతోనే అందరం కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉండి పనిచేయడం వేరు, వేరే దేశాల నుంచి ఆ పనులన్నీ కూడా మానుకొని వచ్చి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు దాదాపుగా చూసుకుంటే అమెరికా నుంచి కానీ, యూకే నుంచి కానీ, జర్మనీ నుంచి కానీ, నెదర్లాండ్స్ నుంచి కానీ, లేకపోతే గల్ఫ్ కంట్రీస్ నుంచి కానీ, ఇలా ఇతర దేశాలు ఆల్మోస్ట్ ఒక 15 కంట్రీస్ నుంచి వీళ్ళందరూ కూడా వచ్చి ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, అంటే వీళ్ళందరి లక్ష్యం కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గాలి, ఆయన బలపరిచిన అభ్యర్థులు కూడా మనం గెలిపించుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా దాదాపుగా ఒక 4-5 బస్సులు పెట్టుకొని ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా పర్యటించడం జరుగుతుంది. చాలా సంతోషం. మేమందరం కూడా ఈ మద్దతును మేము స్వాగతిస్తూ మీ అందరం కూడా వీళ్ళకి తూచా తప్పకుండా వీళ్ళకి మేము కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నుంచి కానీ వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వింగ్కి సంబంధించి కానీ సుమారు 15 దేశాల నుంచి, జర్మనీ కానీ, యుఎస్ఏ కానీ, గల్ఫ్ కంట్రీస్ నుంచి కానీ వాస్తవానికి అంత దూరం నుంచి వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి గెలవాలి, గెలిస్తేనే అభివృద్ధి అనేది ముందుకు తీసుకెళ్ళగలని చెప్పి గలంతో వాళ్ళైతే ఎన్ఆర్ఐ వింగ్ వాళ్ళంతా కూడా ఒక బస్సు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ప్రచారంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం వచ్చారు. ఎన్ఆర్ఐ వింగ్కు సంబంధించిన బృందంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. సార్ చెప్పండి, మీరు ఏ రకంగా చేద్దాం అనుకున్నారు, ఏ రకంగా జనాల్లోకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, జనాలకు తెలియజేయగలరా? తప్పకుండా అండి. నమస్కారం, నా పేరు కార్తిక్ ఎల్లప్రగడ. నేను యూరోప్ నెదర్లాండ్స్ నుంచి వచ్చానండి. నాతో పాటు ఐర్లాండ్, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ చాలా దేశాల నుంచి వచ్చామండి. అయితే ఒకటి కాదండి, గంట సేపు చెప్పొచ్చు, కరెక్ట్గా నిమిషమే మాట్లాడతాను. ఇదే ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాము. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆయన సీఎంగా చూడాలనేది మా అందరి ఆశ అండి. సో అందుకనే ఈరోజు ఇంత ఎండలో కూడా లెక్క చేయకుండా ఉత్సాహంగా ఉత్తేజంగా తిరుగుతూ ఉన్నాం. ప్రతి వాడవాడ, ప్రతి డోర్ టు డోరు ఇంటలెక్చువల్స్, అడ్వకేట్స్, లాయర్స్, డాక్టర్స్, స్టూడెంట్స్ ఇట్లా అందరితో ఇంటరాక్షన్ అవుతా ఉందని. అయితే ఇప్పుడు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా మేనిఫెస్టో వాళ్ళు చెత్తబుట్టలో పాడేస్తే మేము మేనిఫెస్టో మాతో పాటు అందరికీ చూపించి ఇదిగో ఇది చేశాము, లాస్ట్ ప్రభుత్వంలో జరిగింది, సుమారు 95% సాటిస్ఫై చేశామని అందరికీ చెప్తా ఉన్నామని. అయితే ఈ పర్టికులర్ మేనిఫెస్టో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్పింది 1,50,000 నుంచి 60,000 కోట్లు ఖర్చు అవుతూ ఉంటే ఈ ప్రభుత్వం 70,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఇప్పటికే వెనిజువెలా, శ్రీలంక అయిపోతున్న వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ 1,60,000 కోట్లు ఎలా సాటిస్ఫై చేస్తారనేది ముఖ్య ఇదండి. అలాగే నేను నెదర్లాండ్స్లో ఉంటాను. ఐబీ సిలబస్ కనుక తీసుకున్నట్లయితే నేను సుమారు 20,000 యూరోలు నా బిడ్డకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. నాకు నిజంగా చెప్పాలంటే అక్కడ 20,000 యూరోలు నేనే ఖర్చు పెట్టలేని పరిస్థితి, స్తోమత లేక. అలాంటి ఎడ్యుకేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఒక పేద విద్యార్థులకి అందజేద్దాం అనేది ఉద్దేశం ఉందంటే అంతే. ఇట్స్ ఎ గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ డిఫరెంట్ పాలసీ రిఫార్మ్స్ అని. అంతేకాకుండా నిన్న ఒక 8th క్లాస్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాము, ట్యాబ్ పట్టుకుని ఉంది. సో ఎంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉందంటే అంత ఫ్లూయెంట్గా మాట్లాడుతూ ఉంది మాతోనే. అదేవిధంగా ఈరోజు డిజిటల్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా 1:20 రేషియో అయితే ఆంధ్రప్రదేశ్లో 1:1 రేషియో అండి. ఇలా కొన్ని చెప్తాను. అంతేకాకుండా మనం ఇచ్చే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్స్ ఉంది కూడా చూసారా, అది రాష్ట్ర వ్యాప్తంగా మనం 21 రూపాయలు ఖర్చు పెడతా ఉంటే వేరే దేశాలు వేరే రాష్ట్రాలు ఓన్లీ 7 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతాం. సో మూడు రెట్లు ఎక్కువ అండి. అంతేకాకుండా పర్ క్యాపిటల్ ఆఫ్ ఏ స్టూడెంట్ అంటాం. సుమారు దేశవ్యాప్తంగా 250 నుంచి 300 రూపాయలు పర్ క్యాపిటల్ ఉంటే వేరే రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో 10 రెట్లు ఎక్కువ అంటే 3,000 రూపాయలు ఎక్కువ. అదే కాకుండా జిఎస్డిపి పెరిగింది, పర్ క్యాపిటల్ పెరిగింది, ట్యాక్స్ రెవెన్యూస్లో బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉన్నాం. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు మన లోన్స్ విషయంలో కానీ చూసుకున్నట్లయితే బెటర్గా పర్ఫామ్ చేస్తాం. పాత ప్రభుత్వంలో 22% ఉంటే ఈ ప్రభుత్వంలో సుమారు 12.5% తగ్గిందండి. సో ఇవన్నీ ప్రజల్లో డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో ప్రతి వాడవాడ ప్రతి అందరికీ తిరుగుతూ ఉన్నాము, అందరికీ చెప్తా ఉన్నామండి. సో అందుకనే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి ఉధృతంగా తిరుగుతూ ఉన్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు టాల్ లీడర్ అయినటువంటి తోటా గారిని కలవడం జరిగిందండి. ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన మెటల్ అంటారు కదా, ఆయన యొక్క సబ్జెక్ట్ చూస్తే మేమే షాక్ అయ్యామండి. సో చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకోవడం జరిగింది. ఇట్లాంటి నాయకులు రాష్ట్రానికి చాలా అవసరం, ముఖ్యంగా ఇలాంటి కాన్స్టిట్యున్సీస్కి ఇంకా అవసరం అండి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విషయంలో కూడా ఇందాక మాట్లాడుతున్నాం. ఆయన్ని మా ఎన్ఆర్ఐ నెట్వర్క్ అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. ఎలక్షన్ అవ్వగానే మా ఎన్ఆర్ఐ నెట్వర్క్స్ 1000 మంది ఉన్నారండి వివిధ దేశాల్లో. సో వాళ్ళందరి నెట్వర్క్లో పెట్టడం జరుగుతుంది. మా వంతు కృషిగా కాన్స్టిట్యూషన్స్కి ఏం చేయగలుగుతామో మేము టచ్లో ఉంటామండి. రామ్జీతో మేము కాన్స్టెంట్గా టచ్లో ఉంటాము. సో వీ వాంట్ తోటా గారు బ్యాక్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ అండి. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా చూసుకున్నట్టయితే మేడపాటి వెంకటన్న కూడా మనతో పాటు ఉన్నారు. వారు కూడా ఎన్ఆర్ఐ బృందంలో ఉన్నారు. వారేం చెప్తారో విందాం.
నా పేరు మేడపాటి వెంకట అండి. నేను యూఎస్ నుంచి. అయితే ఈ బస్సు యాత్ర ఎన్ఆర్ఐస్ అందరూ వివిధ దేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్తో పాటు బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న ఈ బస్సు యాత్రలో భాగంగా ఈరోజు మన ఈ కాన్స్టిట్యున్సీకి జగంపేటకి రావడం జరిగింది. తోట నరసింహం గారిని కలవడం జరిగింది. అండ్ తోట నరసింహం గారు అంత గొప్ప లీడరు. గత 20 సంవత్సరాలుగా ఈ కాన్స్టిట్యున్సీకి ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు. వారు ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, ఎంపీగా చేశారు, చాలా సర్వీసెస్ ఈ కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. అట్లానే ఇంకా ముందు ఇంకా సర్వీస్ ఇచ్చి ఇంకా డెవలప్మెంట్ ఈ కాన్స్టిట్యున్సీకి చేయాలి. తద్వారా ఒక జగన్ గారి టీంలో ఒక గొప్ప వ్యక్తిగా వారు కూడా ఎలక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం స్థాపించి అత్యంత మెజారిటీలతో ఎమ్మెల్యేలను గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం స్థాపించడము 2024 నుంచి 29 వరకు ఇంకా కూడా ఇంతకుముందు కార్తీక్ చెప్పినట్టుగా అన్ని విషయాల్లోనూ 14 నుంచి 19 వరకు జరిగిన ఏ వర్క్స్ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో దానికంటే 5 రెట్లు 10 రెట్లు ఎక్కువ శాతము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 19 నుంచి 24 వరకు జరిగింది. మున్ముందు ఇంకా ఎక్కువ జరగబోతుంది. ఇవన్నీ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా రావాలి. వారికి వెన్నంటి ఉండడానికి తోట నరసింహ గారు లాంటి ఎమ్మెల్యేస్ ఉండాలి. వీరందరి కోసమని మా కృషి, మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాము. మా వంతు ఉడతా భక్తిగా చేయగలిగింది ఏదో చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సో చూసుకున్నట్లయితే కరోనా సమయంలో కూడా ఎంతో ఇబ్బంది పడినప్పుడు కూడా రెవెన్యూ జనరేషన్ లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రాన్ని అయితే ఎంతో సంక్షేమాలు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా పేద ప్రజలకు అందించిన ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పనేసి చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే అభివృద్ధి కొనసాగుతుందో అది ఆగిపోద్ది, వేరే ప్రభుత్వం వస్తే ఈయన వస్తే కంటిన్యూషన్ చేసి ఖచ్చితంగా దాన్ని డెవలప్మెంట్ చేసి దాని ఇంప్లిమెంటేషన్ పర్మనెంట్ చేస్తారని చెప్పనేసి చెప్తా ఉన్నారు బృందం అంతా కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఓకే. నేను టెక్స్ట్ మీకు వాట్సాప్లో లింక్ పెట్టేస్తాను. జై జగన్. క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు. అన్న ఒకసారి మీరు అనండి, జై జగన్ గట్టిగా. జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు, ఫ్యాన్ గుర్తుకే మా ఓటు, ఫ్యాన్ గుర్తుకే మా ఓటు.